ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. బాలోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించిన జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. కరోనా జాడలు కనిపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న చిన్నపిల్లల వైద్యులు ప్రసాద్. జనవరి 14వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం. నూతన సంవత్సరంలో జనసేన పార్టీ టీడీపీలకు మంచి జరగాలని ఆశిస్తూ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు, నూతన సంవత్సర కేక్ కట్ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెం ఏలూరులో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే సామూహిక నిరాహార దీక్షలు. జంగారెడ్డిగూడెంలో మానవతా రమణమూర్తి కార్యాలయం నందు బాలోత్సవ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలోత్సవ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆశిస్తూ గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. జనవరి 4వ తేదీన విద్యా వికాస్ మెయిన్ విద్యా సంస్థల నందు నిర్వహించే బాలోత్సవ కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఎవరెవరు ఏ పనులు నిర్వహించాలి అనే దానిపై సమావేశం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పీడీలు, ప్రస్తుతం పనిచేస్తున్న పీఈటీలు, ఉపాధ్యాయులు, బాలోత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఒకరినొకరు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐనల రమణమూర్తి, ఉమర్ అలీ మాస్టర్, శ్యాంబాబు, రమేష్ త్రిపుర, వెంకన్నబాబు, రాజారావు, గద్దె సత్యనారాయణ, కొండపల్లి పండు తదితరులు పాల్గొన్నారు. పాత పంచాయతీ ఆఫీస్ ఉంటే దాన్ని ఎదుర్కొంటే షాప్. నేను ఆ స్కూల్లో అడ్మిషన్ చేశాను 14 సంవత్సరాలు. ఇప్పుడు అంటే నాడు నేడులో బిల్డింగ్లు వచ్చినాయి, టేబుల్ వచ్చినాయి, కుర్చీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అప్పుడు మాకు ఏం లేవు, టేబుల్ కుర్చీలు కూడా లేవు. 12 మంది స్టాఫ్ ఉన్నా ఉండే 4-5 టేబుల్ పాత ఉంటే అప్పుడు నేను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే ఇలా ఉంది పరిస్థితి, గవర్నమెంట్ అయితే ఇవ్వట్లేదు. ఆని గారు ఒకే మాట అన్నారు, ఆని గారు మీకు ఎన్ని టేబుల్స్ కావాలి, ఎన్ని చైర్స్ కావాలి, మీరు చేంజ్ చేయండి, ఎంత అయితే నాకు చెప్పండి. మొత్తం స్టాఫ్ అంతా కూడా టేబుల్స్ చేసి కూడా నాన్నగారు చెప్తే నాన్నగారు బిల్లు ఇచ్చారు చేసి అంత ఫ్యామిలీ అట్లయితే నాన్నగారు చిత్రాలు పెట్టారంటే అదే కాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు అక్కడ మరి మా స్కూల్ దగ్గర కూడా ఘంటసాల విగ్రహం పెట్టడానికి కూడా ఆటోలు కూడా ప్రతిదీ ఆ నాన్నగారు లేకుండా ఏ కార్యక్రమం అక్కడ సిహెచ్ఆర్ సార్ అని అంటారు. సిహెచ్ఆర్ సార్ వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఇప్పుడు చూపించారు. అర్థమైందంటే మరి ఏంటంటే మన అందరు కూడా కమర్షియల్ గా కావాల్సినంత డబ్బులు కావాల్సిన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు రైతులు, విద్యా ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, గద్దె దించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరిరక్షణకై ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రజా సంఘాలు ఏకైక నినాద కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలను గద్దె దించాలని, ప్రజాస్వామ్యం రక్షించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘ నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు పాల్గొని మాట్లాడారు. దేశంలో అందరూ కూడా బ్రిటిష్ వారి కింద దారుణంగా పరిపాలన చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకి దేశాన్ని నమ్మేస్తున్నారని దేశంలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీ నిజంగా పోవాలని సిద్ధంగా ఉన్న వ్యక్తులే ఉన్నారు. ఈ మధ్య ఇండియా టీం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మీద అన్ని పార్టీలు కలిపి ఈ దేశంలో బీజేపీని పారదోడానికి ఒక టీం ఏర్పడిన సంగతి మనకు తెలుసు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని తప్పు జరుగుతుంది. పెద్ద పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అయ్యండి, కొంతమంది స్వార్థంగా మాకు సీట్లు ఇవ్వడం అయ్యండి, కొన్ని పొరపాట్లు జరిగిన విషయాన్ని కూడా ఈ మధ్య మేము ఢిల్లీలో జరిగిన విషయం, ఢిల్లీలో జరిగిన సమావేశంలో అధినాయకులు కూడా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. మధ్యప్రదేశ్ నెగ్గాల్సి పోయింది. మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దురదృష్టం ఏంటంటే దేశం మొత్తం మీద ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అత్యంత బలంగా ఉంది. ఆర్థికంగా, సీట్ల పరంగా, పార్లమెంట్ బయట ప్రతి ఒక్క పార్టీ కూడా సపోర్ట్ చేసే విధానం కూడా. కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ప్రజాబలం తగ్గి ఓటు చేయడం తగ్గడం ద్వారా బలహీన పరిశ్రమ మనం తెలుసు. అంతకుముందు విభజన హామీలు నెరవేర్చలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాజ్పేయి విభజించారు. తర్వాత మళ్ళీ బీజేపీ కలిపే పరిస్థితి. ఇవన్నీ చూస్తున్న మనకు
వాళ్ళ తాలూకా సొంత ఏజెండా, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ పార్టీ రక్షణ కోసం తప్పించి ప్రజల గురించి కానీ దేశం గురించి కానీ ఎవరో విధానం మనకు కనిపిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి సంబంధించిన పరిస్థితి. మేధావులు కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున మన ఎలక్షన్ ఎక్కాలంటే అందరూ సమైక్యం అవ్వాలి. మనలో మనం విమర్శించుకొని ఆ పని చేసో ఈ పని చేసో చెప్పేసి మనలో మనం పోతే బీజేపీ మనలో ఉన్న బలహీనత బలాలను పక్కన పెట్టి, జరిగిపోయిన కారణాలను పక్కన పెట్టి అందరూ సమైక్యంగా ఉండి ఇండియా టీవీ ద్వారా మరి మనం బీజేపీ ఎదుర్కొని సిద్ధపడాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మాకు కూడా ఇవన్నీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో జాయిన్ అవుతారు. ఆవిడ వచ్చాక కూడా పార్టీ ఇంకా బలంగా ఉంటుందని చెప్పేసి మేము మనం చేసుకుంటూ మన విమర్శల కంట వచ్చే నాటి బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎదిరించే కంట కలుపుకొని బీజేపీని ఓడించిన తర్వాత మళ్ళీ మనం పోరాటాన్ని పోరాడని తెలియజేసుకుంటూ దేశాన్ని రక్షించాలంటే, ప్రజలు రక్షించాలంటే బీజేపీ ఓడించాలి. మీ అందరికీ అవగాహన ధన్యవాదాలు తెలుపుకుంటూ చదివిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం నందు అంగన్వాడీలు చేపడుతున్న రిలే సామూహిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వినూత్న రీతిలో అంగన్వాడీ టీచర్స్ తమ ఆందోళనను చేపడుతూ వస్తున్నారు. అంగన్వాడీలందరూ చేస్తున్న రిలే సామూహిక నిరాహార దీక్షలు 20 రోజులు పూర్తి చేసుకుని 21వ రోజులోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అంకె ఆకారంలో ప్రదర్శన చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లో చేయాలి. గ్రాడ్యుయేట్ పెన్షన్ ఇవ్వాలి. వైఎస్ఆర్ సంపూర్ణ చార్టు అదనంగా ఇవ్వాలి. రాజకీయ వేదికలు అరికట్టి ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి. సర్వీస్లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. ఏలూరులో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా బోర్లా పడుకుని అంగన్వాడీ టీచర్స్ నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అధికారులు తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని విన్నవించారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ జనసేన తీసుకున్న నిర్ణయాన్ని జంగారెడ్డిగూడెం జనసేన స్వాగతిస్తుందని కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంగా 2024లో విజయ బావుట ఎగరవేయాలని 4వ వార్డులో శ్రీ 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 అభయాంజనేయ స్వామి గుడిలో పూజలు చేశారు. అనంతరం 2024 నూతన సంవత్సర కేక్ ను జనసేన టీడీపీ నాయకులు కట్ చేశారు. జనసేన టీడీపీ నాయకులు కలిసి పనిచేయాలని, జంగారెడ్డిగూడెం పట్టణంలో అత్యధిక మెజారిటీ తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి జనసేన కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, చింతల నాని, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, కొండ్రెడ్డి కిషోర్, చిట్రోజు తాతాజీ, సూర్య శ్రీను, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్, మోటేపల్లి సురేష్, గొల్లపూడి శ్రీదేవి, తెలుగుదేశం కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. మన నాయకులు చెప్పిన మాటని శిరసావహించి ఆ మాటని ముందుకు తీసుకెళ్దాం. ఒక జన సైనికుడిగా మాకు నేర్పిన, మా ఈశ్వరయ్య గారు నేర్పిన, నాని గారు నేర్పిన, పెద్దలు మా నాయకులు నేర్పిన సంస్కారం నేర్పారు. మాకు మా పెద్దల మాటలను గౌరవించి వాళ్ళందరి మాటలని ఎదురు పెట్టుకుని అందరి సహకారంతో మీకు అందరికీ కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చిన ముందుగా మా పెద్దలు ఈశ్వరయ్య గారిని మాట్లాడిన తర్వాత రామ్ కుమార్ గారు, రాజు గారు అందరినీ కూడా తలొక చిన్న హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఒక చిన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న బయట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మా ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 24కు స్వాగతం పలుకుతూ ఈ రోజు 4వ వార్డు కౌన్సిలర్ జనసేన పార్టీ నాయకులు శ్రీ వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర
పూజా కార్యక్రమం అనంతరం 2024కి స్వాగతం పలుకుతూ కేక్ కటింగ్ ఏర్పాటు చేసి జనసేన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వీరిద్దరు కూడా 2024లో విజయం దిశగా ప్రయాణం చేయాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలని ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నటువంటి అభిమానులందరికీ కూడా మంచి విజయాన్ని చేకూర్చాలని చెప్పి కాకాజీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఇరువురు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల ఆధ్వర్యంలో ఘనంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. జనసేన స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ గారు కాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఇరువురు కూడా మరి మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళిద్దరే సమీక్షలు ఉండడం కాదు, చాలా చోట్ల గ్రామ స్థాయి గాని, వార్డు స్థాయి గాని, టౌన్ స్థాయి గాని ఇంకా కలిసి మెలిసి ఉండడం లేదు అనేటువంటి భావన నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో బహిరంగంగా చెప్పారు, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, దీని మీరు కట్టుబడి ఉండవలసిందని హెచ్చరించడం కూడా జరిగింది. అలాగే బాబు గారు గాని, లోకేష్ గారు రీసెంట్ గా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశించి కూడా ఇద్దరు కలిసి పని చేయవలసిందే అని వారు కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు జనవరి 14వ తేదీన గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. భోగి పండుగ రోజున నిర్వహించే గోదా రంగనాథుల కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ధనుర్మాసంలో చేసే పలు వ్రతాల గురించి భక్తులు తెలుసుకోవాలని సూచించారు. గోదా రంగనాథుల కళ్యాణంలో పాల్గొనే భక్తులు ఆలయంలో సంప్రదించాలని కోరారు. நீராட போதுவேர் போதுமினோ நேரிலையேர் சீர்மல்கம்மா இப்பாடி செல்வச் சிறுமேறுகால் ஓர்வேல் குடந்துதிரன் நந்தகோபன் குமரன் வையத்துவார் வீர்கள் நாமம் நம்ப வைக்கோ செய்யம் கிருஷைகள் கேளீரோ பார்க்கடலில் பையத்து இந்த பரமனடி பாடி நெய்யண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி
கலந்த உத்தமன் வேற்பாடி நாங்கள் நம்பா வைக்கு சாத்தி நீராடினால் தேங்கென்ன நாடெல்லாம் திங்கள் மம்மாறி பெய்து ஓங்க பெரும் சென்னலோடு విజయవాడ గొలదలలో రజకుల ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త దేవినేని అవినాష్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం నాయకులు చాటపర్తి పోసిబాబు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. రాబోయే ఎన్నికల్లో రజకులందరూ ఐక్యమత్యంతో దేవినేని అవినాష్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం నాయకులు నీలపు శ్రీనివాసరావు, పొనుగుపాటి శ్రీనివాసరావు, పిల్లుట్ల వంశీ, లింగాల శోభన్ బాబు, కందకట్ల శ్రీనివాసరావు, ఆవుటపల్లి సీతయ్య తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ పురవీధులలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర నేత్రపర్వంగా నిర్వహించారు. అయ్యప్ప మాలాదారులు భజనలు చేశారు. శోభాయాత్రలో స్వామియే శరణమయ్యప్ప ఘోషతో శరణు ఘోష ఆలపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాలోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించిన జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. కరోనా జాడలు కనిపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న చిన్నపిల్లల వైద్యులు ప్రసాద్. జనవరి 14వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం. నూతన సంవత్సరంలో జనసేన పార్టీ టీడీపీలకు మంచి జరగాలని ఆశిస్తూ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు, నూతన సంవత్సర కేక్ కట్ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెం, ఏలూరులో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే సామూహిక నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.